హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల అన్నం, 1 కప్పు శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర, జీలకర్ర, తగినంత సాల్ట్. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రైస్ని వడలకి తయారు చేసుకుందాం. ఒక బౌల్లో రైస్ వేసుకొని బాగా మ్యాష్ చేయండి. ఇప్పుడు దానికి సరిపడిగా ఉప్పు వేసుకోండి. జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత 1 కప్పు శనగపిండిని కూడా వేసుకొని అన్నంలో తడి ఉంటుంది కనుక చూసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలిపి అప్పుడు వడలు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసిపోయింది కదా, ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ పెసరపప్పు అద్ది వడలాగా నొక్కుకోండి. ఇలా చేసిన వడని డీప్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి, వడ తయారైపోయింది కదా. అన్నంతో ఎంతో ఈజీగా తయారు చేసుకుని ఈ వడలు మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇది మీరు ఇంట్లో కూడా ప్రయత్నించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.